గైస్ ఇదిగోండి టైమింగ్స్ వచ్చేసి మనం 1కి వెళ్ళాలి. 12:50 అయింది ఇప్పుడు. ఇది ఫ్యాక్టరీ ఎంట్రన్స్. ఇదే చాలా ఓల్డ్ ఫ్యాక్టరీ. ఇది మొత్తం చెప్తారనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట నీట్గా. టీ ఎలా ప్రాసెస్ అవుతుంది, టీ పౌడర్ అయ్యేదాకా మొత్తం చూపిస్తా. టికెట్ వచ్చి 100 రూపీస్ అంట. తీసుకుందాం ఇప్పుడు. आदमी फैक्ट्री नहीं देख रहा, मत पूछो। कोड पढ़ लो, सब आदमी ऐसा करते हैं। यहाँ से टिकट लेते, वेर इज फैक्ट्री, नीचे जाके बोलो पहले कोड पढ़ लो। You must be pissed off. Yeah, every time telling the same thing to everyone. Now that's ఇంగ్లీష్లో ఉంటుందంట. 10 minutes ఉంటుందంట వీడియో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది. 15 minutes ఏమో బ్రీఫింగ్ ఆన్ టీ మ్యానుఫ్యాక్చరింగ్ అంట. టీ గురించి చెప్తారు. తర్వాత గ్యాలరీ వ్యూ, ఫ్యాక్టరీ విజిట్ ఉంటుందంట. అది కాంప్లిమెంటరీ ట్రీలు ఇవన్నీ ఇస్తామని అనుకోకండి అని చెప్తున్నాడు ముందే ఆయన. అదనమాట వీళ్ళకి అదే చెప్తున్నాడు. ఇదండి అడల్ట్స్ 100, చైల్డ్ 40. టికెట్ తీసుకుందాం ఇప్పుడు మనం. టైం వచ్చేసరికి 1 అవుతుంది. ఇప్పుడైతే హిందీ ఉందంట, లోపల ఎక్స్ప్లెయిన్ చేసేది. కొంచెం అయితే మనకి ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. 2కి ఉంటుందంట. ఈ లోపల ఇక్కడ నేను కొన్ని చూపిస్తా చూడండి. ఇక్కడ చాయ్ బ్రేక్ అంట. అందరు చాయ్లు వేస్తున్నారు ఇక్కడ మంచిగా న్యాచురల్గా. మనం ట్రై చేద్దాం తర్వాత. ఇది వచ్చేసరికి చాయ్ బాజార్ అని ఉంది. ద ప్లాంటేషన్స్, టీ ప్లాంటేషన్స్ సిన్స్ 1880 అంట. అది లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. అంతా న్యాచురల్ ఉంటుంది, వితౌట్ ఎనీ కెమికల్స్. ఫారినర్స్ కూడా ఉన్నారు ఈడే. రిపెల్ ప్యూర్ కాఫీ అని ఉంది దీని మీద అయితే. చూస్తున్నారు కదా, ప్యూర్ కాఫీ. బై 4 get 1 ఫ్రీ అంట. ఎంఆర్పి ఒకటి 300 అంట. 75 grams. వచ్చేసరికి గ్రీన్ ఆపిల్ ఫ్లేవర్ ఐస్ టీ. ఐస్ గ్రీన్ టీ అంట ఇది. వైట్ చాకో జాయ్ అంట. చాక్లెట్స్ ఇవన్నీ. డార్క్ చాక్లెట్ అంట, మిల్క్ చాక్లెట్ అంట, బటర్ స్కాచ్ చాక్లెట్ అంట. ఇదైతే చాలానే ఉన్నాయి. ప్రీమియం హ్యాండ్మేడ్ క్వాలిటీ అని ఉంది దీని మీద. దేని మీద చూసినా వితౌట్ ఎనీ కెమికల్స్ అన్నీ. పెద్ద పెద్ద బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఫారినర్. ఇంకా అన్నీ అవే టీకి సంబంధించినవి ఇంకా అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ టీ ఉన్నాయి. పైన గ్రీన్ టీ విత్ జింజర్ అంట. కుదిరితే కూడా పట్టుకుపోతాను నేను కూడా. ఇంత దూరం వచ్చి ఇంత ప్యూర్ అంటుంటే తీసుకోకపోతే ఎట్లా. ఏదో వైట్ టీ అంట. అబ్బా, ఒక టీలో నేను ఈ రకాల. సూపర్. వచ్చేసరికి ఎసెన్షియల్ ఆయిల్స్ అంట, న్యాచురల్ ఆయిల్స్. పక్కన ఇంకోటి కూడా ఉంది చూడండి. జాస్మిన్ అంట. టీలో కూడా జాస్మిన్ అంట. దేవుడా, జాస్మిన్ ఏంది, రోస్ అంట, ఇన్ని రకాలు.
హనీ కూడా ఉంది, ప్యూర్ హనీ. చూడండి ఫారినర్స్ కూడా వస్తూ ఉన్నారు అందరూ. మన దగ్గరికి అందరు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటే మనమేమో పట్టించుకోము, అట్లుంటుంది మనతో. గైస్ ఆల్రెడీ 2కి స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇస్తారనమాట, ఇట్లా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను మాట్లాడుకుంటే హిందీలో ఉంది, మధ్యాహ్నం 2కి ఇంగ్లీష్ అని చెప్పారు. ఇప్పుడు వస్తే మళ్ళీ తమిళ్ రాశారు. నేను ఇదే అడిగితే అక్కడ నాకు హెల్ప్ చేస్తా అని చెప్పారు అనమాట. వేరే ఇంకొక మెంబర్ ఉన్నారు అక్కడ కౌంటర్లో. To make the leaf flaccid so as to take the curve. This is the physical part. While air is passed, biochemical changes takes place in the leaf and the tea juices are concentrated. Withering takes place between 12 to 14 hours of time. ఇక్కడ చూసారా లోపల మిషన్స్ ఉన్నాయన్నీ. The next process is the CTC process, where withered leaf is passed through CTC machines. CTC stands for crush, tear and curl. It is here that the crushing, tearing and curling takes place, and cells of the leaves are ruptured and the cell sap is exposed and vigorous oxidation commences. The CTC process makes the leaf particles to become finer and granular. The next process is fermentation. ఫస్ట్ ఇక్కడ టీవీలో మనకి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత వాళ్ళ టెక్నీషియన్ వచ్చి మనకి దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. 2 అనమాట అది. On an average, and depends on the ambient temperature. In the fermenting, and the thiarobigen gives the color and strength to the cup. When both these compounds have reached optimum levels in the fermenting drum, the fermented leaf, which gets converted from green to brown color, is then sent into dryers where it is exposed to air drying at 130 degrees centigrade, and fermentation is arrested by the deactivation of enzymes at high temperatures. And black tea comes out of the dryer with moisture below 3%. The teas so produced then go grading and sorting through sieves of different sizes and get sorted into larger grades, which are leaf grades, medium-sized brokens and the finer dust grades. The finer the grade, the stronger is the brew. So in this factory, sir, here we are manufacturing black tea. Normal Indian tea we are manufacturing here, and we are following CTC method. It's called fresh tear and curl process actually. So we are manufacturing like 4 types of tea. ఇదిగోండి లోపలికి అయితే వస్తున్నాం. ఫస్ట్ అయితే వీడియో తీయొద్దన్నాడు, నేనైతే తీస్తున్నా. మీకు చూపించాలి కదా, ఇంత దూరం వచ్చినాక చూపించకపోతే వేస్టే కదా. ట్రై చేస్తున్నా, ఎంతవరకు వీడియో వస్తుందో తెలియదు. చూడండి టీ చూడండి ఎట్లా పోతుందో ఆకులు. ఇది వచ్చేసరికి సార్టింగ్ అంట, సార్టింగ్ మెథడ్ ఇది. ఇది వచ్చేసరికి ఎస్ఎఫ్డి సూపర్ ఫైన్ డస్ట్ అంట. అక్కడ కింద చూడండి ఇదిలిస్తుంది, కింద ఇంకోటి ఉంది. ఇక్కడ కూడా చూడండి.
లీఫ్ గ్రేడ్స్ అంట, డస్ట్ గ్రేడ్స్ అంట. నేను దానికి సపరేటు. ఇదండి ఇక్కడ చూడండి, సిడి. వీటికి నేను తర్వాత చెప్తా. సిడి అంట, ఇది ఎస్ఎఫ్డి అంటే ఇది సూపర్ ఫైన్ డస్ట్ అనుకుంటా. అండ్ ఆల్సో ఎస్ఆర్డి ఏదో చెప్పాడు ఒకటి, థర్డ్ది ఫర్మెంటేషన్ అంట, ఆక్సిడేషన్ ఏ చెప్పాడు కొన్ని. ఇది వచ్చేసరికి ఆర్డి అంట. ఇది పీడి, పిఎఫ్. ఇదండి గూడెం అనుకుంటా, ఇది స్టాక్ అంట, స్టోరేజ్ ఇది.